తారా వస్తుందా? అవును, నీ దగ్గర మనీ కూడా లేవు కదరా. ఇక్కడికి వచ్చినాక ఇయ్యచ్చు అని చెప్పి అన్న ఖాతాలో తీసుకొచ్చిన. మనకి ఇంత హెల్ప్ చేసిండు కదా, జర చికెన్ ముక్క తినిపోతాడు అని చెప్పి నేనే ఇన్వైట్ చేసిన. ఇయ్య, నీకు మన దగ్గర పైసలు ఏడున్నాయిరా? కార్లో 200 ఉన్నాయి కదా, 100 రూపాయలు ఇచ్చేసిన. తాగుబోతు సరే, నేను దేంతో కూడా చెప్పరా, నాకు ఉన్న 200 కూడా ఉంచువారా? అరే ఇప్పుడు ఆ 100 రూపాయలతో బిల్డింగ్ కడతావా ఏంది? ఏం రా 100 రూపాయలతో? మన అదృష్టం బాగుండి అన్న మనకు దోస్తాయి. అన్నా నువ్వేం ఇట్లాంటివి పట్టించుకోగడంతే. అరే మనీ అంటే ఎవరికి సీరియస్నెస్ లేవారా ఇడా? సాలేగా పట్ పట్ ఎట్లదిరా రే, ఇది అయిందిరా. ఏం కూర బాబాయ్, ఎట్లున్నది? సూపర్. మన స్టూడెంటే. రే వినయ్, అద్దరిపోయిందిరా. ఏం లేకుండా ఇంత బాగా చేస్తాం అనుకోలేరా. స్టార్ హోటల్ రేంజ్ లో ఉంది, కుకింగ్ లో టాలెంట్ ఉంది అనుకోలేరా నీకు? అరే సాలేమో నేను చెప్పినవరా, నేను అన్ని రిపాపా చేస్తున్నా అని చెప్పినావు. ఈ రోజు లేకపోతే అసలు ఫుడ్ ఉండకపోతుండే. ఈ క్రెడిట్ అంతా నాదే, నేనే చేసిన అని చెప్పు. వాడు చేస్తే నీ క్రెడిట్ ఇచ్చిందిరా. వాడు నేను పొదిగిన గుడ్డురా. గుడ్డా? పోయిట్రీ గుంటదని చెప్పిన. అయినా మా కవి హృదయాలు నీకు అర్థం కావలే. మూసుకుని తాగరా నువ్వు. అప్పుడప్పుడు నీకేం తెలియదు అనుకుంటాం గానీ నువ్వు మస్తు తోపురా. కానీ నేను ఇంతటో చేసినందుకు నేను ఇంకా పెద్ద తోపురా. పెద్దలు అంటారు కదరా, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి, పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి చాలా సంతోషంగా ఉంటదని. నాకు ఈ రోజు ఆ కోడికి ఉన్నంత సంతోషంగా ఉందిరా. ఫుల్ హ్యాపీరా నేను ఈరోజు. అరే ఎవర్రా వాళ్ళు? కురప్పకి తెలిసిన ఏంట? काय चाललंय सल? दादा शंकू दिसत नाहीये, सगळी कडी शोधलो. अरे काय बोलत आहे? ఇక్కడే పని చదువులా దాదా, పని పెట్టానయ్యి. ఏంట్రా ఏమై ఉంటది? ఏ అన్న చూసుకుంటాడులే. शंकू मेरे बच्चा. చికెన్ మాత్రం అదిరిపోయిందిరా. అరే వినయ్, నువ్వేడే పోతున్నావురా? ఏమైందన్నా? मेरा शंकू बच्चा కనపట్లేదు, నేను పోవాలి. శంకు ఎవరన్నా? అది మా గ్రామ దేవత బిడ్డ. మేము ఊరులందరం కలిపి దేవతకు దత్తత ఇచ్చాము. మీ దగ్గర మనుషులను కూడా దేవుని దత్తతిస్తారా? శంకు అంటే మనిషి కాదు, కోడి. కోడా? బొంగుల కోడి కోసం మీరందరు ఇంతగానం పరిశాన్ అవుతారు. ఇడ్స్పేట్ బాయ్, ఇంకోటి తెచ్చుకుందాం. నువ్వు మా దోస్తు అని ఒకటే ఊరుకుంటున్నా, చంపేస్తా నిన్ను. సారీ భయ్యా, సారీ. అది మామూలు కోడి కాదు. మా ఊర్లో గుడి చుట్టూ 3 సార్లు తిరుగుద్ది. పక్కన ఉన్న చుట్టాలకు వస్తారు దాన్ని. అది మా దేవిక అంబా కొంబడి. సారీ. దాని హైట్ 2 feet ఉంటుంది. హెడ్ ఏమో రెడ్ ఉంటుంది, బాడీ ఏమో బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటుంది. మెడలో ఒక లాకెట్ ఉంటుంది. సరే భయ్య, మేము వెతుకుతాము, దొరికితే చెప్తాం, మీరు వెళ్ళండి. చెప్తాం భయ్య. అరే మనం తిన్న కూడా అచ్చ అలానే అరే వినే 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 ఇప్పటిదాకానే కదా నీకు మెచ్చుకున్నా. అరే నీకు అర్థమైతలేదు, ప్లీజ్ రాకపోతే సైలెంట్ కూడా దండం పెడతారు. అరే ప్లీజ్ ప్లీజ్ భయ్యా, మేము తెచ్చుకుంది వైట్ కోడి భయ్యా, ఊరొత్తలకి తెచ్చుకున్నాం, మీ కోడి కాదు. మీరు ప్లీజ్. అరే నీకు అర్థం కావట్లేదు. అరే చిన్నప్పటి నుంచి నాకేం తెలియదు మాట్లాడి అర్థమైతలేదురా. వండింది నువ్వానేనా? అన్నా అరే ప్లీజ్, అది ప్యూర్ బ్లాక్ అండ్ రెడ్. ప్లీజ్ మనకు 10